హాయ్ అండి, వెల్కమ్ టు మహేశ్వర్ వ్లాగ్స్. నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. చూడండి, మా చిట్టల్లి నడుస్తోంది, బుడిబుడి అడుగులు వేస్తుంది. కానీ చాలా ఫీవర్ వచ్చిందండి. మొన్నటి వరకు కోలుకోలేకపోయిందనమాట. 10 days అసలు జ్వరము, బాగా ఏం తినట్లేదు. ఎలా చిక్కిపోయిందో చూడండి, బక్కగా అయిపోయింది కదా. అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర స్టూడెంట్స్ అందరూ కలిసి వినాయకుడిని పెట్టుకున్నారనమాట. వినాయకుడి నిమజ్జనం అనమాట రేపు. అందుకోసం ఈరోజు అన్నదాన ప్రసాద కార్యక్రమం ఉంది. అందుకోసం వంటలు చేస్తున్నారు. అందరూ లేడీస్ అందరూ కూరగాయలు కట్ చేసి ఇస్తున్నారనమాట. వంటలు అయితే స్టార్ట్ అయిపోయాయి. మేము కూడా నా వంతు సహాయం నేను కూడా చేశానండి. అన్నదాన ప్రసాదాల కోసం ఎవరైనా హెల్ప్ చేయొచ్చు కదా. అందుకోసం నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇక్కడి నుంచే డబ్బులన్నీ కలెక్షన్ చేసి పంపించాము అన్నదాన ప్రసాదాల కోసం. అందుకోసం అక్కడ విలేజ్లో 500 మెంబర్స్కి అన్నదాన ప్రసాదాలు అయితే కంప్లీట్ అయిపోయాయి. చాలా సంతోషంగా ఉంది. మేము కూడా అన్నదాన కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు మీకు కూడా చూపించాలని చిన్న వీడియో తీశానండి. స్టూడెంట్స్ అందరూ కలిసి వినాయకుడిని పెట్టుకున్నారనమాట. నిమజ్జనం అయితే రేపు అయిపోతుంది. కానీ నేనే వీడియో కొంచెం లేట్గా పెట్టానండి. అయితే చాలామంది వచ్చారు, అన్నదాన ప్రసాదాలు తీసుకున్నారు. ఆ వినాయకుని ఆశీస్సులు కూడా పొందారు. చూడండి, విలేజ్లో వినాయకుడి నిమజ్జనం ఎలా జరుగుతుందో మీకు చూపిస్తాను. ఇలాంటివి డెకరేషన్స్ చేసినవే గొడుగులు లాంటివి తెచ్చి ఊరంతా చీకటిగా ఉండకుండా వెలుగులతో, ఆ వెలుగుల మధ్యలోనే వినాయకుడి నిమజ్జనాన్ని తీసుకెళ్తారు. చాలా బాగా జరుగుతుందండి విలేజ్లో. చిన్న చిన్న పిల్లలైతే మంచిగా కలర్ డ్రెస్లు వేసుకొని కోలాటం కూడా ఆడతారనమాట. ఈ పిల్లలైతే ఆరెంజ్ కలర్ డ్రెస్సులతో కోలాటం ఆడుతున్నారు. అలాగే పెద్దవాళ్ళు కూడా మంచిగా ఒకటే కలర్, పిల్లలు ఏ కలర్ అయితే వేసుకున్నారో పెద్దవాళ్ళు కూడా అదే కలర్ శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ వేసుకొని అందరూ కలిసి మంచిగా వినాయకుడి నిమజ్జనం రోజు వినాయకుడి ముందు ఇలాంటి ఆటపాటలతో వినాయకుడిని ఆ గంగమ్మ ఒడికి సాగనంపుతారనమాట. విలేజ్లలో చాలా బాగా జరుగుతుందండి వినాయకుడి నిమజ్జనం అంటే. నేను వెళ్ళలేకపోయాను, కానీ మీరు చూస్తారు కాబట్టి నేను మీకు చూపించడానికి ఈ వీడియోస్ అన్ని తీపిచ్చానండి. చూడండి, చాలా బాగా జరుగుతుంది అక్కడ. అందరూ కలిసి ఆడతారనమాట. లేడీస్ అందరూ, చిన్నపిల్లలు అందరూ ఆడతారు. బాగా జరుగుతుంది విలేజ్లో. అయితే బతుకమ్మ పండుగ అయినా, దీపావళి అయినా, పీర్ల పండుగ అయినా, దసరా అయినా చాలా బాగా జరుపుకుంటారండి. చూడండి, వీళ్ళే స్టూడెంట్స్ అందరూ వినాయకుడిని పెట్టుకున్నారనమాట. డీజే పెట్టించుకున్నారు, చాలా బాగా డ్యాన్స్ చేశారు. నైట్ 1 గంట వరకు ఆడుకున్న తర్వాత వినాయకుడిని నిమజ్జనానికి వెళ్ళారు. చూడండి, ఏ గొడవలు ఏ లేకుండా మనశ్శాంతిగా ప్రశాంతంగా మంచిగా విలేజ్లో వినాయకుని ఏ గల్లీకి ఆ గల్లీకి పెట్టుకుంటారండి. చాలా వినాయకులు పెట్టుకుంటారు. కానీ వీళ్ళ ధైర్యం చూసారా? కొంతమంది గ్రూపే అయినా సరే మేము కూడా వినాయకుడిని పెట్టుకుంటామని పెట్టుకున్నారనమాట. ఒక మాట అడిగారు, అన్నదాన ప్రసాదాలకు కొంచెం మాకు ఇబ్బంది అవుతుందా అని నాకు చెప్పారనమాట. అందుకోసం మీరేం టెన్షన్ పడకండి, నేను కూడా ఒక ట్రై చేస్తాను అనేసి మా ఫ్రెండ్స్ దగ్గర నేను ఒక మాట చెప్పాను. మా ఫ్రెండ్స్ అందరూ ఓకే అన్నారు. అన్నదాన ప్రసాదాల కోసం మనీ ఇచ్చారు. అవంతా కలెక్షన్ చేసేసి నేను వాళ్ళకి ఇచ్చాను. వాళ్ళు చాలా బాగా అన్నదాన ప్రసాదాలు జరుపుకున్నారండి. మాకు అదే చాలా సంతోషంగా ఉంది. రాత్రికి వినాయకుడిని నిమజ్జనం అయితే చేసేశారు. జై బోలో గణేష్ మహారాజ్కి జై. చూసారా? మీ నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా?